చంద్రబాబు గారు రాజశేఖర్ గారితో చాలాసార్లు పోలుస్తుంటాడు. రాజశేఖర్ గారు అసెంబ్లీలో చూస్తుంటారు, పెద్దలు ఉంటారు అసెంబ్లీలో. జగన్ అని అంటుంటాడు, నీ అబ్బ కూడా ఇలా చేసేవాడు, నీ బాబు కూడా ఇలా చేసేవాడు అని చాలా ఈజీగా మాట్లాడుతుంటాడు రాజశేఖర్ గారి గురించి. నేను అడుగుతున్నా, అసలు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా మనం పోల్చొచ్చా? పోలుకుంటుందా అని అడుగుతున్నా. ఎన్ని జన్మలకైనా పోలుకుంటుందా అని అడుగుతున్నా. మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకసారి గమనించండి. రాజశేఖర్ ఎప్పుడు నడిచినా కూడా అలా ఇట్లా పైకెత్తి సింహంలాగా నడుచి వస్తాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి, రేపు తలెడుతూ టీవీలో చూడండి, తలెత్తితే ఒట్టు, తల దించుకునే నడుస్తాడు. ఇప్పుడు ఇట్లా తల దించుకుని నడుస్తాడు. నడకలో కూడా నీకు రాజశేఖర గారికి పోలిక లేదు. హైదరాబాద్ పోయింటే ఒట్టు, నోటీస్ ఇస్తే నీకు రాజశేఖర గారికి పోలిక ఎక్కడ ఉంటుంది? రాజశేఖర గారు చెమట తీసి కష్టపడి ప్రజల నమ్మకాన్ని చూరుకొని పాదయాత్ర చేసి అందరం మన్నల్లో పొంది ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయితే ఒకే ఒక వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి నాడు చంద్రబాబు నాయుడు. నీకు రాజశేఖర గారికి పోలిక ఎక్కడ చంద్రబాబు నాయుడు? నాకు తెలియదు. ప్రతిసారి ఆయన చూసి నువ్వు పోల్చుకుంటావు. నేను రాజశేఖర గారు నవ్వుతున్నప్పుడు చూడండి, రాజశేఖర గారు నవ్వితే శత్రువు కూడా నవ్వుతాడు. రాజశేఖర గారు నవ్వును చూశాడంటే శత్రువు కూడా రాజశేఖర గారు చూస్తూనే నవ్వుతాడు. ఆయన నవ్వినాడంటే, చంద్రబాబు నవ్వినాడంటే కుటుంబ సభ్యులు కూడా సస్తారని నవ్వును చూడలేక రాష్ట్ర ప్రజలకు దేవుడికి